Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. మీ దుఃఖము సంతోషమగును. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. May your sorrow becomes happiness. జాన్ చాప్టర్ 16 వర్సెస్ 20. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు మనందరితోనూ వాగ్దానం చేస్తున్నాడు. అదేమిటి అంటే, మీ దుఃఖము సంతోషమగును అని దేవుడు మనందరితోనూ నిశ్చయముగా వాగ్దానం చేస్తున్నాడండి. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఎందరైతే ఈ రోజున ఉద్యోగం లేదనో, వివాహం జరగడం లేదనో, గర్భఫలం లేదనో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి పట్ల దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తమగునని దేవుడు అంటున్నాడు. నీ దుఃఖమును సంతోషముగా మార్చగల దేవుడు ఆయన ఒక్కడే. కాబట్టి ఆయన వాక్యము మీద, ఆయన మీద నమ్మకము ఉంచినట్లయితే దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఆశ్చర్య కార్యములను జరిగించగల దేవుడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మన పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీ ప్రసవ వేదన పడుతున్న సమయంలో ఆమె ఎంతో దుఃఖిస్తుంది. అయితే శిశువు పుట్టగానే లోకమందు ఒక కుమారుడు పుట్టెను అని సంతోషము చేత ఆమె ఆ వేదనంతయు జ్ఞాపకము చేసుకొనలేదు. ఎందుకంటే దేవుడు జీవితంలోనూ వాగ్దానం చేశాడు కాబట్టి మనతో మాట్లాడాడు. మరి మన జీవితాలలోనూ మనకున్న పరిస్థితులను బట్టి మనం దుఃఖిస్తున్నామేమో. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యము మీద, ఆయన త్రోవ యందు నడుచుకున్నట్లయితే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు, మనలను సంతోషపరుస్తాడు. కాబట్టి దేవునికి అన్ని విషయాలలోనూ కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ నీ జీవితంలోనూ మనందరి జీవితాలలో ఉన్నటువంటి దుఃఖమును దేవుడు సంతోషపరచబడును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవ, దయగల తండ్రి, నీకు వందనాలు. ప్రభువా, మా జీవితాలలోనూ అలాగే ఈ వాక్యం ఎందరైతే విన్నారో అట్టి వారందరి జీవితాలలోనూ వారి దుఃఖమును సంతోషపరచండి, వారికి ఆనందంతో నింపండి. అలాగే తండ్రి, గర్భఫలం లేక ఎందరో బాధపడుతూ ఉన్నారు, అట్టి వారందరికీ నీ గర్భఫలమును దయచేయండి. ప్రభువ, గర్భఫలం నీవిచ్చు బహుమానము కదదేవా, అట్టి వారందరికీ దయచేయండి. ఎందరైతే ఈ రోజున వివాహం జరగడం లేదనో, ఉద్యోగం లేదనో, ఆరోగ్య పరిస్థితులతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డలోనూ నీ యొక్క ఆశ్చర్యక్రియను జరిగించండి. వారికి సంతోషమును, ఆనందమును దయచేయమని, అట్టి నీ ప్రేమ జాలి మా అందరి పైన కురిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.